అంటే ఎమ్మెల్యే టికెట్ పొంది అసలు మీకు ఏ పార్టీలో లేని రోజు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, పార్టీ కండువా కప్పుకొని గెలిచారు. తర్వాత అవకాశవాద రాజకీయాల కోసమే మోహన్ రెడ్డి గారు పార్టీ మారారు. బావకు మంత్రి పదవి ఇస్తామన్నారు, భామర్దికి 10 కోట్ల డబ్బులు ఇస్తామన్నారు, దానివల్లనే వెళ్ళారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. అంటే ముఖ్యంగా నేను 3 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అన్ని వీధులు ఉదయం నాకు ఒక అలవాటు పెట్టుకున్నాను. 7:30 నుంచి 10 వరకు టౌన్లో వీధులలో తిరుగుతాను. ఆల్మోస్ట్ టౌన్లో ఉంటాయి. ఆ 2 ఇయర్స్ తిరగలిగినాను, కానీ ఒక చిన్న పని చేయలేకపోయినాను. ఓకే, పబ్లిక్ అందరూ కూడా మోహన్ రెడ్డి వస్తే డెవలప్ చేస్తాడు అనేది ఒక ఇంప్రెషన్ ఉన్నది. నేను కూడా డెవలప్ చేయాలి, కర్నూలు టౌన్ నెగ్లెక్ట్ అయింది అనేటువంటి ఒక ఆలోచనతో చాలా తిరిగాం. 2 ఇయర్స్ తిరిగినా. వెనక మరి డిఈలు కూడా రావడానికి భయపడేవాళ్ళు. ఇంజనీర్లు రావాలంటే రేపొద్దున అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదో ఒక ఆ వీధిలో పోయి ఒక 10 పనులు చెప్తే ఒక పని చేయాలన్నా ఏదో దొంగచాటుగా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 2 ఇయర్స్లో నేను ఏమి అభివృద్ధి చేయలేకపోయా పరిస్థితి ఉన్నది. నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదన్నా ఇది. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి పంపించడం జరిగింది. నాయిరెడ్డి కంటే ముందే ఆఫర్ వచ్చినప్పటికి కూడా నేను సింపుల్గా రిజెక్ట్ చేశాను, వేరే మధ్యవర్తి ద్వారా వస్తే. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇట్లనే అంటే కర్నూలు టౌన్ ఏం డెవలప్ చేయలేం, ఇంకో 3 సంవత్సరాలు పోతుంది, 5 సంవత్సరాల తర్వాత పోతే నువ్వు ఏం చేసావు కర్నూలు కన్నా అడిగితే చెప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి పార్టీ కంటే ముఖ్యంగా అభివృద్ధి ముఖ్యము. చూద్దాం, తర్వాత ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా మన కర్తవ్యంగా డెవలప్ చేసి పెడదాము, తర్వాత పబ్లిక్ ఒపీనియన్కి వదిలిపెడదాము. తెలుగుదేశం పార్టీ నాకు ఇంతకుముందు కొత్తదేం కాదు, ఎందుకంటే నా పొలిటికల్ క్యారియర్ స్టార్ట్ అయిందే తెలుగుదేశం. మధ్యలో బయటకు వచ్చినాము ఒక 5 ఇయర్స్ తప్ప. ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ నా పొలిటికల్గా నేను స్టార్ట్ అయింది తెలుగుదేశం నుంచే. స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా అన్నాను, జిల్లా యూత్ ప్రెసిడెంట్గా అన్నాను, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా అన్నాను. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి మినిస్టర్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా అన్నాడు, తెలుగు యువత, నేను వైస్ ప్రెసిడెంట్గా. అంటే అట్లా స్టేట్ అంతా తిరిగినాం. అప్పట్లో టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేస్తే ఎల్లారెడ్డి ఎలక్షన్లకు ఇన్ఛార్జిగా నన్ను పంపించాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి నాకు అందరు నాయకులు తెలుసు, మొదటి నుంచి తిరిగినవాళ్ళు. మధ్యలో బయటకు వచ్చినాం. అంటే ముందు డెవలప్మెంట్ చేద్దాం, ఇట్లానే అంటే ఏం ఉపయోగం లేదనేది ఒకటి. రెండోది అక్కడ ఈ ప్రెజర్స్, ఈ రెండు. ఇంకా డబ్బులు అంటారా, మొదటి నుంచి డబ్బులు స్టూడెంట్ ఫ్యామిలీ కాదు మాది. ఎందుకంటే నేను పుట్టేసరికి 62లో నేను పుడితే 64లోనే ఆళ్ళగడ్డలో సినిమా థియేటర్ కట్టించాము అప్పట్లోనే. ఓకే, దాదాపుగా ఇప్పటికీ ఉందా థియేటర్? ఉంది. అది పడగొట్టి మళ్ళీ కొత్తది కట్టించాం. దాదాపుగా అప్పట్లోనే మాకు 250-300 ఎకరాలు కేసీ కెనాల్ కింద మాగానే ఉండేది. ఓకే, ఓ పెద్ద ఫ్యామిలీ మాది పొలిటికల్గా. మా ఫాదర్ చిన్నప్పుడే పచ్చపాస్ కాలేజ్ మద్రాసులో చదివేవాడు. అది ఫేమస్ కాలేజ్. అప్పట్లోనే ఎలక్షన్లు, స్టూడెంట్ సెక్రటరీ ఎలక్షన్లకు 10,000 ఖర్చు పెట్టినారు ఆ టైంలోనే. 56లో ఫాదర్ ఆళ్ళగడ్డ సర్పంచ్, 72లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, 72లో మా చిన్నాన్న సర్పంచ్ అయితే ఆయన మొన్నటి వరకు కూడా ఇనానిమస్ సర్పంచ్ ఆళ్ళగడ్డ అంత పెద్ద టౌన్కు. ఫాదర్ మళ్ళీ 3 టైమ్స్ ఎమ్మెల్యేగా అన్నాడు, మంత్రిగా అన్నాడు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అన్నారు. ఇన్ని పదవులు చేసినా ఏ రోజు ఫ్యామిలీకి కరప్షన్ విషయంలో కానీ ఈ డబ్బుల విషయంలో కానీ ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఇచ్చే 5 కోట్లు 10 కోట్లకు పార్టీలు మారాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ రోజుకి ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎథిక్స్ ఎప్పుడు చేసుకోలేదు. డబ్బుల కోసం అనేది కాదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటి. రెండోది నాకున్నటువంటి ఆ పక్క ఈ అఖిల మీద పోటీ పెట్టడము, ఈ పొలిటికల్గా ఫ్యామిలీ సఫర్ అయ్యేటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసి మారాల్సి వచ్చింది. మారిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అప్పుడు నాకు, నువ్వు రా డెవలప్ చేద్దాం, నాకు మంచి హ్యాండ్ ఉన్నట్టుంటుంది, నువ్వు అడిగినన్ని ఫండ్స్ ఇస్తాను, కర్నూలు ఒకప్పుడు క్యాపిటల్ అది, కర్నూలు డెవలప్ చేద్దాము, నీకు అవుట్రైట్గా సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కాకుండా
దాదాపుగా 180 నుంచి 200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అదనంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీకి రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కాకుండా 200 కోట్లు పైబడి ఇవ్వడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. ఏం చేశారు 200 కోట్ల నిధులు? అంటే వివిధ ఇప్పుడు టెండర్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని పనులు స్టార్ట్ అయినాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఏమేమి పనులు అవి? ఇప్పుడు మేము చాలా రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. మొన్న ఎస్సీ ఎస్టీ గ్రాంట్లో మా కార్పొరేషన్ వాళ్ళు 20 కోట్లు పంపించారు ప్రపోజల్స్, 20 కోట్లు కావాలని. నేను మంత్రి గారితో మాట్లాడితే మీ వాళ్ళు 20 ఇచ్చినారు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేమన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి చెప్తే 55 కోట్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ గ్రాంట్. అది ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. దానికంటే ముందు జీఓఏపీ కింద స్పెషల్ ఫండ్స్ కింద 50 కోట్లు ఇచ్చారు. 50 కోట్లు ఒకటి ఆర్నన్ ట్యాక్స్ దగ్గర బ్రిడ్జి అది శాంక్షన్ చేసినాం, అది టెండర్ పెట్టినారు ఇప్పుడు. తర్వాత విజయవనం దాన్ని డెవలప్ చేయడానికి 15 కోట్లు కేటాయించినాం, అది కూడా ఇప్పుడు టెండర్లో ఉంది. తర్వాత కొన్ని మెయిన్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. కృష్ణా పుష్కరాలు, మా కర్నూలు పుష్కరాలు లేవు, కృష్ణా నది పక్కనే పోవడం లేదు, తుంగభద్ర పోతుంది. కానీ కృష్ణా పుష్కరాలు కానీ మాకు కూడా ఇవ్వండి కృష్ణా పుష్కరాలు అని అడిగితే నా కర్నూలు టౌన్కు 16 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా వేరియస్ ఫండ్స్ అన్నీ కూడా, ఒకటి బ్రిడ్జికి 19 కోట్లు, శుద్ధబాగ్ అని ఒకటి టౌన్లో పోతుంది, దానికి 39 కోట్లకు శాంక్షన్ రాయడం జరిగింది, అది ప్రాసెస్లో ఉంది. అంటే ఈ రకంగా దాదాపుగా 200 కోట్ల పైన ఇచ్చినాడు. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.